ఇప్పుడు ఈ రెండు దేవాలయాలకు సంబంధించిన పూర్వ విశేషాలను మీకు చెబుతాను. వెంకటేశ్వర స్వామి దేవాలయం ముందుగా ఇలా ఉండేది. దానికి ప్రతి 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి దీనిని కలర్స్ మార్చి కొత్త పెయింటింగ్స్తో దాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటారు. ప్రస్తుతం దేవాలయం ఈ విధంగా ఉన్నది. అలాగే లోపల వైపున కూడా చాలా మార్పులు చేర్పులు చేసి ఉన్నారు. ముందు ఉన్న దేవాలయాన్ని మార్చి పునర్నిర్మాణం చేసి మరలా దేవతా విగ్రహాలను పునఃప్రతిష్ఠ చేశారు. ఈ గుడిని కట్టినప్పుడు ముందుగా మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం ఇలా చిన్నగా ఒక చిన్న గుడిలాగా సపరేట్గా వెనకాల వైపున లెఫ్ట్ సైడ్కి ఉండేది. అలాగే రైట్ సైడ్న ఆండాల అమ్మవారి దేవాలయం ఉండేది. పునర్నిర్మాణంలో భాగంగా ఈ 2 దేవాలయాలను ఇక్కడ విడివిడిగా తీసివేసి మెయిన్ గుడిలోనే 2 వైపులన వెంకటేశ్వర స్వామికి లెఫ్ట్ సైడ్న లక్ష్మీ అమ్మవారు, రైట్ సైడ్న ఆండాలమ్మవారిని పునఃప్రతిష్ఠించారు. ఆండాలమ్మవారి ఈ గుడి స్థానంలో ప్రస్తుతం నేను ముందుగా మీకు చూపించిన గోశాల ఉన్నది. ఈ దేవాలయం నిర్మాణంలో ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా మేము అనేక సందర్భాల్లో దాదాపు నెలకి ఒక్కసారైనా వెళ్ళి దర్శించుకుని వస్తూ ఉంటాము. ఇది మేము ఉంటున్న కంపాలాకి దాదాపు 40 నిమిషాల ప్రయాణంలో ఉంటుంది. ఎక్కువగా వీకెండ్స్కి మేము ఈ దేవాలయ దర్శనానికి వస్తూ ఉంటాము. మా పాప పుట్టినరోజు కానీ లేదా మా మ్యారేజ్ డేస్ కానీ పుట్టినరోజులు కానీ కొత్తగా వెహికల్ తీసుకున్నప్పుడు కానీ తన్ని స్కూల్లో జాయిన్ చేస్తున్నా కాలేజీలో జాయిన్ చేస్తున్నా ప్రతి సందర్భంలోనూ మేము ముందుగా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాతే ఏ పనైనా చేస్తాము. అలాగే అన్ని పండుగలకి పర్వదినాలకి కూడా ముందుగా మేము వచ్చేది వెంకటేశ్వర స్వామి మరియు బాబా గారు ఈ 2 దేవాలయాలకి మాత్రమే. ఇది వెంకటేశ్వర స్వామి గుడికి ఉన్నటువంటి దక్షిణముఖ ద్వారము. ఇది సుదర్శన మందిరంలో ఉన్నటువంటి సుదర్శన చక్రము. ఇక్కడ కూడా దర్శనం చేసుకుని వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెడుతూ ఉంటాము. ఇది వెంకటేశ్వర స్వామి యొక్క నిజరూప దర్శనము. ఇది అలంకరణతో కూడినటువంటి వెంకటేశ్వర స్వామి వారి దర్శనము. గోవింద 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 గోవింద. ఇక్కడ అన్ని సాంప్రదాయాలు కూడా టీటీడీని అనుసరించి సాగిస్తారు. దానిలో భాగంగా బ్రహ్మోత్సవాలప్పుడు ఈ రథాన్ని కూడా ఉపయోగించి రథోత్సవాన్ని కూడా చేస్తారు. ఇది రథోత్సవంతో పాటు అలాగే వెంకటేశ్వర స్వామిని గరుడ వాహనం మీద ఇటువంటి వాహనాలన్నిటి మీద కూడా బ్రహ్మోత్సవాలప్పుడు ఊరేగిస్తారు. మేము మా అత్తగారు మామగారిని ఒకసారి ఉగాండా తీసుకొచ్చినప్పుడు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉండటంతో వారిని కూడా ఈ దర్శనానికి తీసుకురావటం జరిగింది. ఇక్కడ ఈ ఉగాండాలో ఇంత బ్రహ్మాండంగా వెంకటేశ్వర స్వామికి ఉత్సవాలు చేయటము ఈ గుడి ఉండటము చూసి వారు కూడా చాలా సంతోషించారు. రథోత్సవం అప్పుడు కొన్ని క్లిప్పింగ్స్ని ఇప్పుడు మీకు చూపిస్తూ ఉన్నాను. మా అత్తయ్య గారు మావయ్య గారు కూడా ఈ రథోత్సవంలో పాల్గొన్నారు. గోవింద 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 5 రోజుల పాటు సాగేటువంటి ఈ ఉత్సవాల్లో పగలు పూజలు కార్యక్రమాలు అయిన తర్వాత సాయంత్రం పూట కూడా ప్రత్యేకమైన పూజలు చేసి స్వామివారిని ఇలా ఊరేగిస్తారు. అంగరంగ వైభవంగా జరిగేటువంటి ఈ ఉత్సవాలను చూడటానికి ఇక్కడ ఉన్నటువంటి తెలుగువారే కాకుండా అందరి ఇండియన్స్ కూడా వస్తారు. రాత్రిపూట గోవిందనామాలతో సాగే ఈ ఉత్సవాలు ఊరేగింపులు ఇక్కడ ఉన్న ఇండియన్స్ అందరికీ కూడా కన్నుల పండుగగా ఉంటాయి. చివరి రోజున హోమం వంటి కార్యక్రమాలు చేసి ఈ బ్రహ్మోత్సవాలను ముగిస్తారు. అలాగే ఈ దేవాలయంలో ప్రతి నెల మొదటి ఆదివారం నాడు వెంకటేశ్వర స్వామికి కళ్యాణం చేస్తారు. కావాలనుకున్నటువంటి భక్తులు ఈ కళ్యాణాన్ని చేయించుకోవచ్చు. ముందుగానే మన పేరునిచ్చి అందులో పాల్గొనవచ్చును, లేదా చూడటానికి కూడా వెళ్ళి ఈ కళ్యాణాన్ని చూడవచ్చు. ప్రతి నెలలోనూ మొదటి ఆదివారం నాడు ఈ కళ్యాణాన్ని చేస్తారు. అలాగే శ్రీరామనవమి నాడు కూడా ఇక్కడ శ్రీరాముల వారికి కళ్యాణాన్ని జరిపిస్తారు. వాటిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్స్ అందరూ ముఖ్యంగా తెలుగువారు చాలా విరివిగా పాల్గొంటారు. దాదాపుగా అందరూ ఇండియన్స్ తెలుగువారు ఈ శ్రీరామనవమి కళ్యాణాన్ని చూడటానికి ఇక్కడికి వస్తారు. మేము వాహన పూజలు కూడా ఇక్కడే చేయించుకుంటూ ఉంటాము. మొదటిసారిగా వెహికల్ కొన్నప్పుడు వెంకటేశ్వర స్వామికి వచ్చి పూజ చేయించుకొని
ఆ తర్వాత దానిని ఇంటికి తీసుకొని వస్తూ ఉంటాము. ఇప్పుడు సాయిబాబా మందిరం గురించి చూద్దాము. ఈ మందిరాన్ని కూడా నిర్మించి సుమారు ఒక 10 సంవత్సరాలు అవుతుంది. నేను ఇంతకుముందే మీకు చెప్పినట్టు కొండ మీద వెంకటేశ్వర స్వామి ఉంటే కొండ దిగువన ఉన్న ప్లేస్లో ఈ షిరిడి సాయిబాబా వారి దేవాలయం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చినా బాబా గారి దర్శనం కూడా చేసుకుంటూ ఉంటాం మేము. ప్రతి వీకెండ్స్ ముఖ్యంగా సండేస్ భక్తులతో కిటకిటలాడిపోతూ ఉంటాయి ఈ 2 టెంపుల్స్. అలాగే న్యూ ఇయర్ అప్పుడు, పండగలప్పుడు ఈ 2 టెంపుల్స్కి కూడా భక్తులు విరివిగా వస్తారు. ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ అందరు ఇండియన్స్ వస్తారు. అలాగే బాబా వారికి కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి అలంకరణ చేస్తూ ఉంటారు. పండగలప్పుడు, న్యూ ఇయర్ అప్పుడు చూడటానికి మనకి షిరిడీలో ఉన్నట్టుగానే చాలా పెద్ద విగ్రహం ఉంటుంది. చూసినప్పుడు మనకి సేమ్ షిరిడీలో సాయిబాబాని దర్శించుకున్న ఫీలింగే కలుగుతూ ఉంటుంది. ఇక్కడ ప్రతి శనివారం నాడు కూడా బాబా గారికి ప్రత్యేకంగా మనం అభిషేకం కూడా చేసుకోవచ్చు. అలాగే మనం బాబా గారికి అలంకరణ నిమిత్తం కూడా మనం నూతన వస్త్రాలను తీసుకొచ్చి బాబా గారికి ధరింప చేయవచ్చును. అలాగే ఇక్కడ బాబా గారి గుడిలో కూడా కొన్ని హోమాలు జరుగుతూ ఉంటాయి, ప్రత్యేకమైన పూజలు జరుగుతూ ఉంటాయి. అలాగే సాయి వ్రతము కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు. జయ జయ సాయి. ఇది ఒక న్యూ ఇయర్ అప్పుడు ప్రత్యేకమైనటువంటి అలంకరణ చేసినప్పుడు బాబా గారికి ఆ విజువల్స్ ఇవి. ఇక్కడ ఈ టెంపుల్లో బయట వైపున పిల్లలకి కొంచెం ప్లేయింగ్ ఏరియా కూడా ఉంటుంది. ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడ కొంతసేపు ఆడుకోవడానికి కూడా ఇక్కడ బాగుంటుంది. చాలా గార్డెన్ మొక్కలు కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ కూడా కొన్ని ప్రత్యేకమైన హోమాలు, గణపతి హోమము, గాయత్రి హోమం లాంటివి జరుగుతూ ఉంటాయి. మేము చాలాసార్లు వీటిల్లో పార్టిసిపేట్ చేశాము. జయ జయ సాయి నమో నమః. ఇది కూడా వాహన పూజ. మేము 2వ కారు తీసుకున్నప్పుడు ఇక్కడ పూజ చేయించుకున్నాము. మొదటి వెహికల్ వెంకటేశ్వర స్వామి దగ్గర పూజ చేయించుకుంటే, రెండవది ఇక్కడ బాబా గారి దగ్గర పూజ చేయించుకున్నాము. ఇలా మాకు ఏది జరిగినా కూడా ముందుగా వచ్చి ఈ 2 దేవాలయాలను దర్శించుకొని పూజ చేసుకోవడం అనేది మాకు ఒక సెంటిమెంట్. ఇప్పుడు బాబా గారికి ధరింపజేస్తున్న ఈ వస్త్రాలను మేము సమర్పించినవేను. అలాగే కొన్ని సందర్భాల్లో అభిషేకాలు చేయించుకోవడము, ప్రత్యేక పూజలు జరిపించుకోవటము, వ్రతాలు చేయించుకోవటము, ఈ వస్త్రాలతో పాటు ఈ బ్లూ కలర్ వస్త్రాలను కూడా మేము సమర్పించుకున్నవేను. ఇలా వివిధ సందర్భాలలో పూజలు చేయించుకుంటూ ఉంటాము. ఇవి ఉగాండాలో ఉన్నటువంటి ఈ 2 దేవాలయాల గురించిన విశేషాలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.